ఓ ట్రంప్ సారు నీకు ఇప్పుడు చల్లబడ్డదా? అటు ఆ పార్టీకి ఈ పార్టీకి నడుమ లొల్లి పెడితివి. బయట దేశం నుండి మంచిగానే సినిమా చూస్తున్నావు. అగో నాకేమైందా ఈ పోయి ఈ సార్ను తిట్టబట్టారు అనుకుంటారే ఏమి కాదు. నేనే కాదు ఈ ముచ్చట తెలిస్తే మీరు కూడా గట్టిన అనుకుంటారు. ఎక్కడిది పాకిస్తాన్ కు భారతదేశాన్ని నడుమ యుద్ధం నేనే ఆపినా అని చెప్పిండు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సారు. సాటింపు వేసుకున్నాడు కదా. ఇక ఈయన యుద్ధం ఆపుడు ఏందో గానీ కూటమికి నడుమ ఇండియా కూటమికి నడుమ యుద్ధం అయితే పెట్టిండు. నిన్న చర్చ మొత్తం గీ ముచ్చట మీదనే నడిచింది. ఇక పార్లమెంట్ లోనే కాదు బయటకు వచ్చినాక కూడా రాహుల్ గాంధీ సారు గీ ముచ్చటనే ఇడతాండు. ఇక చూడుర్రి. उन्होंने क्लियरली नहीं कहा कि ट्रंप झूठ बोल रहे हैं. शायद 29 बार ट्रंप ने बोला है, उसका जवाब नहीं दिया. और सबसे इंटरेस्टिंग बात थी कि पूरे भाषण में चाइना शब्द प्रधानमंत्री ने नहीं बोला. पूरा देश जानता है कि पाकिस्तान की मदद, टेक्निकल मदद, एयरफोर्स की मदद चाइना ने की, मगर प्रधानमंत्री के मुंह से, डिफेंस मिनिस्टर के मुंह से चाइना शब्द नहीं निकला. విన్నారు కదా మోదీ సారు. ఇక ప్రసంగంలో అన్నున్నాయి కానీ నేను అడిగిన ప్రశ్నకు జవాబే లేదనబట్టే ఇట్లా పాకిస్తాన్ మనకు యుద్ధం విషయంలో పార్టీల నడుమ పెద్ద యుద్ధం అవుతుంది. ఇక చాలా మంది పబ్లిక్ అనుకుంటున్నారు ట్రంప్ సార్కు దమ్ముంటే ఈ పార్టీల నడుమ యుద్ధాలు ఆపమని చెప్పాలి.